పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలో రిపెంటెన్స్ కావాలి. అయ్యా, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మీరు కూడా మమ్మల్ని క్షమించండి. ఎవరు క్షమించగలరో తెలుసా? రిపెంటెన్స్ ఉన్నవాడు మాత్రమే క్షమించగలడు. ఒక కుక్క వెళ్ళి మరొక కుక్క అన్నదనుకోండి, ఒక కుక్క వెళ్ళి మరొకను మొరిగింది అనుకో, ఉపయోగం ఏముందా? లేదు కదా. ముందు నేనేంటో ఎప్పుడైతే నన్ను నేను గమనించుకుంటానో అప్పుడు నాలో పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా నేను క్షమించగలను. దేవుడికి మనకు నేర్పించాలనుకున్న విషయం ఏంటో తెలుసు? నీలో రిపెంటెన్స్ను దేవుడు కోరుతున్నాడు. పశ్చాత్తాపమును దేవుడు ఆశపడుతున్నాడు. నీలో పశ్చాత్తాపం ఉంటే, నీలో రిపెంటెన్స్ ఉంటే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతావు. ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించగ. ముందుగా నువ్వు క్షమించాలంటే నీలో కావాల్సిన రిపెంటెన్స్, నీకు ఆ పశ్చాత్తాపం కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గమనించాలి. నువ్వు ఏ స్థితిలో నిజంగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడో ఆ పశ్చాత్తాపం మనకు కలగాలి. మనం ఏమై ఉన్నామో, ఎట్టి వారిని దేవుడు ఎలా చేస్తున్నాడో ఆ రిపెంటెన్స్, రియల్ రిపెంటెన్స్ అర్థం. రిపెంటెన్స్కి దానికి నిజంగా నేను ఈరోజు అంతా కూడా నేను వెతుకుతూ ఉన్నా, చూస్తూ ఉన్నా. దానికి మూల భాషలో ఏమని చెప్పాడు తెలుసా? రిటర్న్ టు గ్రేస్ అంట. పశ్చాత్తాపం అంటే రిటర్న్ టు గ్రేస్. ఇప్పటికే నువ్వు అనేక విషయాల్లో తప్పిపోవు, అయితే రా కృప దగ్గరికి. ఎక్కడికంట? కృప దగ్గరికి రావటం, రిటర్న్ టు గ్రేస్. ఇప్పటికే నువ్వు అనేక విషయాల్లో తప్పిపోయి ఉన్నావు, లోకంలో పడిపోయి ఉన్నావు. కమ్, కృప దగ్గరికి రా. కృప ఏం చేస్తుంది? నిన్ను క్షమిస్తుంది. కృప ఏం చేస్తుంది? నిన్ను ఓర్చుకునింది. కానీ రియల్గా రిపెంట్ అయ్యి మనం దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. రియల్గా మనం రిపెంట్ అయ్యి దేవుని దగ్గరికి రావాలి. రిటర్న్ టు గ్రేస్. నిజంగా ఆ పేరు చదివినప్పుడు, అయ్యా నిజంగా నీ పేరు భలే పెట్టావయ్యా మాకు గ్రేస్ అని. నిజంగానే మేము పాపులం, నీ దగ్గరికి వచ్చాము. నిజంగానే మేము అయోగ్యులం, నీ సన్నిధిలో చేర్చుకున్నావు, నీ కృపలోనికి వచ్చాం. కానీ ఎలా రావాలో తెలుసా? రిటర్న్ టు గ్రేస్ దగ్గరికి. మన గ్రేస్ దగ్గరికి రావాలంటే ముందుగా మనలో రియల్ రిపెంటెన్స్ ఉండాలి. రియల్ రిపెంటెన్స్ ఉండాలి. అంటే దాని అర్థం అవకాశము ఉండినను పాపము చెయ్యక దేవుని దయా నీవే నాకు కావాలని వచ్చుట రియల్ రిపెంటెన్స్. హల్లెలూయా. అవకాశం లేక కాదు. అవకాశం లేకపోతే ఎవరైనా పాపం చేయలేరు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం. నేను నిన్న కూడా చెప్పాను కదా, ఇప్పుడు దొంగని బయటపడాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇక్కడ ఏమి ఒక పరిచయం లేదు, మధ్యలో పరిచయం లేదు, కాబట్టి మనందరం మంచివాళ్ళమే. ఏదైనా ఒక పర్సు పడిపోయింది అనుకోండి, అంటే మన వాళ్ళు ఇక్కడ ఎవరు తెలియదు, జస్ట్ కిడ్డింగ్ నేను మాట్లాడుతూ జస్ట్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. నేను పర్సు పడినప్పుడు కదా నీ బుద్ధి ఏదో నా బుద్ధి ఏదో తెలిసేది. నువ్వు దొంగ కాదని తెలియాలంటే అక్కడ ఆపర్చునిటీ నీకు ఉండాలి. ఆపర్చునిటీ ఉండి నాకొద్దు దాన్ని నేను ముట్ట అన్ని చెప్పి రావుట రియల్ రిపెంటెన్స్. ఎవరైనా ముందు తీసేసుకున్నారు అనుకోండి, సపోజ్, అయ్యా నాకు వద్దు నాయన స్తోత్రం అనుకున్నాం అనుకో, దాని ఉపయోగం ఏముంది? దాన్ని రిపెంటెన్స్ అని అంటావా? కాదు, అది రిపెంటెన్స్ కాదు. అది రిటర్న్ టు గ్రేస్. రియల్ రిపెంటెన్స్ను దేవుడు ఖచ్చితంగా హానర్ చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అంటున్నటువంటి మాట ఏంటంటే, చదువుదామా మరొకసారి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. నీకెప్పుడైతే రిపెంట్ అవుతావో నువ్వు ఖచ్చితంగా నీ పాపమును క్షమించబడితే ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు క్షమించగలుగుతావు. అదర్వైజ్ నువ్వు క్షమించలేవు. లేకపోతే మనకు అర్థం కాదు. కుటుంబంలో భర్త నేనే మంచోడు అనుకున్నాడు అనుకోండి, భార్యనే ఎప్పుడు కూడా క్షమించలేడు. అయ్యా నేను మంచోడిని కాదని అనుకుంటేనే భార్యలో ఉన్నటువంటి తప్పిదములు క్షమించగలుగుతాడు. భార్య కూడా అంతే. నా భర్త కంటే నేనే మంచిదని అనుకుంది అనుకోండి, ఎన్నటికీ తన భర్తను క్షమించలేదు.
ఎన్నటికీ క్షమించలేదు. లేదయ్యా, నేను మంచి వ్యక్తిని కాదు అని అనుకుంటే, నా భర్తే నాకంటే మంచి వ్యక్తిని అనుకుంటే నిజంగా యాక్సెప్ట్ చేయగలదు. దట్ ఈస్ ద రిపెంటెన్స్ యాక్చువల్లీ. నిజంగా మనందరి జీవితాలలో రిపెంటెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది.